థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. స్వాతంత్రం రాకముందు పుట్టిన వ్యక్తి గట్టిగా మల్లయ్య గారు మనతోనే ఉన్నారు. వీరు రిటైర్డ్ టీచర్గా ఉంటూనే ఇప్పటిదాకా స్టిల్ సోషల్ యాక్టివిటీస్ అనే రంగాన్ని ఎంచుకొని నియర్లీ అంటే అప్రాక్సిమేట్లీ 50 లక్షల వరకు ఖర్చు పెట్టుకున్నారని చెప్పేసి కొంత వినికిడి. వాస్తవానికి అందులో క్లారిటీ ఉందా లేదా అనే కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. సో సోషల్ యాక్టివిటీస్ని వీరు నమ్ముకునేటువంటి ఏదైతే తరుణం ఉందో వీరి జీవిత చరిత్ర కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ BVR టీవీ న్యూస్ నెక్కొండకి రావడం జరిగింది. వీరు నెక్కొండలో ఉన్నటువంటి పరిస్థితి. సార్ నమస్తే, బాగున్నారా? బాగానే ఉన్నానండి. BVR టీవీ న్యూస్కు ఇక్కడికి విచ్చేసినందుకు మొదట శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యా సార్, నేను మీ ఇంటర్వ్యూ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటిదంటే మీరు చాలా ఖర్చు పెట్టుకున్నారు, నియర్లీ 50 లక్షల వరకు అని చెప్పేసి విన్నాను. ఇందులో క్లారిటీ ఉందా? నిజానికి 50 లక్షల వరకు మీరు ఖర్చు పెట్టుకున్నారా సోషల్ యాక్టివిటీస్ పరంగా? చెప్పండి. అసలు ఇటీవల ఈ 5 yearsలో 30 లక్షలు, అంతకు మొదలు 20 లక్షలు. చెప్పండి. ఈ 30 లక్షలు, 20 లక్షలు 30 లక్షలు 2 దేశాలలో ఖర్చు పెట్టుకున్నా. ఉద్యోగం చేస్తూ ఉన్న క్రమంలో దగ్గర 20 లక్షల దాకా ఖర్చు పెట్టిన. ఉద్యోగం చేస్తూ సోషల్ వర్క్స్ మొదలుపెట్టుకొని సామాజిక సేవా దృక్పథంతో మొదలెడిన. అందులో ఒక ఆధ్యాత్మిక విషయాలు తప్ప రాజకీయ విషయాలు అనేక క్లాసులు పెట్టి ఓటర్స్ను చైతన్యపరచడం. రాజకీయం అంటున్నారు, మీరు పొలిటీషియనా? మీరు పొలిటీషియనా, రాజకీయం అంటున్నారు? అంటే మా ఫాదర్ కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేశారు. వారితో కలిసి నా 12వ ఏటనే కమ్యూనిస్ట్ ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నా. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఉద్యోగానికి వచ్చిన తర్వాత కూడా కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలు నమ్మినటువంటి వాడిని కాబట్టి ఆ దృక్పథం నుంచి కమ్యూనిజాన్ని వ్యాప్తి చేయాలి, మార్క్సిజాన్ని ప్రజలలో ప్రస్ఫుటంగా ఆ సిద్ధాంతాన్ని విపులీకరించి దాని వైపు ఆకర్షితులు కావడానికి, ప్రజలను చైతన్యపరచడానికి ప్రధానంగా యువకులను ఎన్నుకొని యువకులకు చైతన్యపరుస్తూ ఆ కార్యక్రమాలు అందుకు అయ్యేటువంటి ఖర్చు కూడా, ఆ చైతన్యపరచడానికి అయ్యేటువంటి సమావేశాల ఖర్చు కూడా నేను 100 నుండి 1000 దాకా ఖర్చు చేస్తూ ఒక 2 దశాబ్దాలు రాజకీయంలో ఓటు విలువను తెలియజేస్తూ సక్రమంగా ఓటుని వినియోగించుకోవాలి అని దృక్పథం నుంచి సేవ చేస్తూ వస్తూ ఉన్నా. ఏ పార్టీ సార్ మీది? అప్పుడు CPI మొదలు కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్టు, రైట్. ఏదైనా కమ్యూనిస్టు విప్లవ గ్రూపులే కానివ్వండి, CPMఏ కానివ్వండి, CPI కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఎర్ర జెండా కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతూ ఆ రంగం నుంచి పనిచేస్తూ వస్తున్నాయి. ఇప్పటికి కూడా అదే దృక్పథం కలిగి ఉన్నా. నాకు దీనికి క్లారిటీ ఇవ్వలే ఇంకా. మీరు 50 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. దానికి ఏంటి అంటే, ఒకటి రాజకీయ రంగంలో నియర్లీ 10 లక్షల దాకా ఈ సదస్సులు సమావేశాలు ఏర్పాటు చేసి సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేసిన, ఖర్చు చేస్తూ. మీ హోదా ఏంటిది అప్పుడు? లీడర్లో ఇండైరెక్ట్గా ఇది ఉండే ఫ్రాక్షన్ కమిటీ ఒకటి ఉండే. కమ్యూనిస్టు పార్టీలో ఉద్యోగ వర్గాల నుంచి నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నా. రైట్, ఓకే, చెప్పండి. ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నా. తర్వాత ఉద్యోగరీత్యా కూడా CPIకి అనుబంధంగా ఉన్నటువంటి STలో అపాయింట్ లగాయత్ ఒక దశాబ్దం అందులో పనిచేసిన. తర్వాత UTF, యునైటెడ్ టీచర్స్ ఆఫ్ ఫెడరేషన్, అది CPM అనుబంధం, దాంట్లో ఒక దశాబ్దం పనిచేసిన. ఎందుకంటే ఆ ఉద్యమాన్ని ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతో పాటు సామాజిక దృక్పథం నుంచి వాళ్ళని చైతన్యవంతులను చేయడం, ఉపాధ్యాయులను. ఇది కేవలం వృత్తి పరంగానే పరిమితంగా అయ్యి కొనసాగకుండా సామాజిక రంగంలో కూడా మన వంతు పాత్ర ఉండాలి అనే దృక్పథం నుంచి అటు ఉపాధ్యాయులను చైతన్యపరుస్తూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తూ అప్పుడు పంచాయతీ సమితి వ్యవస్థ ఉండే. సమితి స్థాయి నుంచి మొదలుకుంటే జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ఆఫీసు బేరర్గా కొనసాగిన. ఇప్పుడు మీ ఖర్చు దీనివల్ల అయిందా? పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా మీరు ఖర్చు పెట్టుకున్నారు, ఇదేనా? అదే పార్టీని అంటే సిద్ధాంతాన్ని
కమ్యూనిజాన్ని దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయ యువకులను మొదట యువకులను ఎంచుకున్నా, తర్వాత యువతులను ఎంచుకున్నా, ఆ తర్వాత యువతీ యువకులను సమ్మేళనం జరిపి ఫస్ట్ రాజకీయ చైతన్యం అలవర్చిన. ఆ తర్వాత ఉపాధ్యాయ సమ్మెలకు సంబంధించి కేవలము ఉపాధ్యాయుల వరకే మనం పోరాటాలు చేసి మన హక్కులను సాధించుకోవడం, మన సమస్యలను పరిష్కరించుకోవడమే కాకుండా మన పోరాటాలకు అండగా ఉండడానికి ప్రజలను కూడా మనం భాగస్వాములను చేసి ఉద్యమాలు నడపాలి అనే దృక్పథం నుంచి ప్రజలతోని ఉపాధ్యాయులతో కలిసి కూడా సమావేశాలు పెట్టేది. ఓకే, ఇప్పుడు 20 లక్షలు రాజకీయాల్లో భాగంగా అన్నారు, రిమైనింగ్ 30 లక్షలు ఏంటిది? 30 లక్షలు ఏంటి అంటే వైద్య శాఖలో ఇక్కడ జరిగినటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్, ఇక్కడ జరిగినటువంటి చుక్కల మందని అప్పుడు అది ఒకటి ఉండే, అది తర్వాత హెల్త్ క్యాంపులు పెట్టడం, ఏది నేత్ర వైద్య శిబిరం, తర్వాత బీపీ షుగర్ లాంటి వ్యాధులకు తక్షణం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏముంటాయి, వైద్య విధానంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, మనం మెరుగ్గా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇత్యాది విషయాలలో సదస్సులు పెట్టి ఆయా నిపుణులను తీసుకొచ్చి క్లాసెస్ ఇప్పించేది. దీనికే 30 లక్షలు అయిపోయింది? దీనికి ఒక్కదానికే కాదు, దాంతో పాటు క్రీడారంగం ఇక్కడ ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి విద్యా మహాసభలు జరిగినాయి. ఎక్కడలో విద్యా మహాసభలకు దాదాపు 2000 మంది జనం వచ్చిండ్రు. అప్పుడు కాళోజీ నారాయణరావు, జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే, తర్వాత కోదండరాం, ఇప్పుడు ఉన్నటువంటి కోదండరాం రెడ్డి ప్రొఫెసర్, అరగోపాల్, బాలగోపాల్ ఇలాంటి వారిని తీసుకొచ్చిన ఎక్కడలో పెద్ద సదస్సు విద్యా మహాసభలు జరిపిన 2 రోజులు. వల్లంపట్ల నాగేశ్వరరావు తదితర కళా బృందాలను తీసుకొచ్చి అప్పుడు టీచర్గా ఉన్నా. మీరు 2001లో కదా రిటైర్డ్ అయింది? 2001 జూలైలో. చెప్పండి. నర్సంపేటలో పెద్ద ఉపాధ్యాయ ఫెడరేషన్ నుంచి అక్కడ ఒక మహాసభ ఉపాధ్యాయ మహాసభ జరిపిన. ఆ మహాసభకు కూడా కాలేజీ ఇచ్చిండు. తర్వాత పోతే విఠల్ అని సూర్యాపేటలో డాక్టర్ ఉండే ప్రముఖ ప్రజా వైద్యశాల, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ 2 రోజులు సదస్సు నిర్వహించాం. మీరు భవనాలు ఏవో కట్టించారు? భవనాలు ఇక్కడ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం స్థాపించిన నెక్కొండలో దాదాపు 18 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ యూనిట్ ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఉద్యోగుల సంఘం. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నెక్కొండ యూనిట్ని ఏర్పాటు చేసిన. నేనే ఏర్పాటు చేసిన. నేను కన్వీనర్గా ఉండి కమిటీ వేసిన. కమిటీకి నేను కన్వీనర్ ఉన్నా. మొదలు స్థలం సంపాదించిన. ఆ స్థలం రెడ్డి నాయక్ మినిస్టర్గా ఉన్నప్పుడు అతని ద్వారా చొరవ తీసుకొని ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పంచరాయి భూమిలో 150 గజాలు కేటాయించుకొని నడివులే ఇప్పుడు మనం ఉపయోగపడుతుంది. ఆ స్థలం సంపాదించి అందులో తాత్కాలికంగా మొదలు రేకుల షెడ్ వేసిన. అట్లా 10 సంవత్సరాలు నడిపిన. తర్వాత దాన్ని బిల్డింగ్ వేసిన. ఖర్చు అంతా మీదేనా? నాదే, సొంతం. ఎంత ఖర్చు అయింది సార్ బిల్డింగ్? ఆ బిల్డింగ్కు దగ్గర 20 లక్షలు అయింది. పెద్దగా ఉంటుందా బిల్డింగ్? బిల్డింగ్ ఇంత ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే పోదాం కానీ బిల్డింగ్ ఏర్పాటు చేసినాం. తర్వాత సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీని స్థాపించిన. దానికి నేనే అధ్యక్షుడిని. అది కూడా ఓ 10 లక్షలతోని ఈ 150 గజాలలో 50 గజాలు రోడ్డు వెడల్పులో కొట్టుకుపోయింది. బిల్డింగ్ పోయింది, స్థలం పోయింది. తర్వాత అలా స్థలం అడుగునే మళ్ళీ రేకులతోని షెడ్ వేసి ఆఫీసు నిర్మించిన. ఇది రిటైర్డ్ ఉద్యోగుల కొరకు. ఈ సీనియర్ సిటిజన్స్ కొరకు వెనక 50 గజాలు ఉండే. ఆ 50 గజాలలో ఇటీవల ఈ 2-3 ఏళ్ళ క్రితం 20 లక్షలు పెట్టి
సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసి దానికి భవనం నిర్మించిన. మీ ట్రస్ట్ ఏంటిది? ఏమన్నా అది గట్టిక సుగుణ చారిటబుల్ ట్రస్ట్. గట్టిక సుగుణ నా భార్య. ఓకే ఓకే. ఎప్పటి నుంచి ఇలా ట్రస్ట్ రన్ అవుతుంది? 10 ఏళ్ళ నుంచి వస్తుంది. 10 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది. ఏం చేస్తుంది సుగుణ అనే ట్రస్ట్? ఎవరికి ఏం చేస్తుంది అంటే రిటైర్డ్ ఉద్యోగులకు, సీనియర్ సిటిజన్స్కు వాళ్ళ ప్రాబ్లమ్స్, కుటుంబ సమస్యలు, సంతానం పోషించలేని పరిస్థితిలో వాళ్ళను మూలబెట్టినప్పుడు వాళ్ళకి క్లాసెస్ ఇప్పించి అధికారుల మధ్య ప్రాతినిధ్యం చేసి వాళ్ళ సమస్యలను పరిష్కరించుకుంటూ తోడ్పాటును అందించడం, వాళ్ళ బ్రతుకు ఆసరాగా ఉండడం, చట్టపరంగా వాళ్ళకు ఎటువంటి న్యాయం కలిగజేయాలి అనేది, కుటుంబం నుంచి ఎదురయ్యే సమస్యలను పరిష్కరింపజేయడానికి ఆ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. ఓకే. చింతా నెక్కొండలో మీరు విగ్రహ ప్రతిష్టాపన చేసిల్లు 4 విగ్రహాలు. ఏంటిది ఆ విగ్రహాల వెనకాల? విగ్రహాలు ఏంటంటే మొదలు గటిక నరసయ్య విగ్రహం. ఆయనే స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ. ఎవరు గటిక నరసయ్య? మా ఫాదర్. మీ ఫాదర్? మా ఫాదర్. ఆయన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. అవునా? తెలంగాణ గటిక నరసయ్య. ఆయన 72 ఏళ్ళ వయసులో చనిపోయాడు. ఆయన సహచరులు పెండ్యాల రాఘవరావు, నెల్లుట్ల మోహన్ రావు, తీగల సత్యనారాయణ, ఓంకార్, తర్వాత గబ్బెట గోపాల్ రెడ్డి, వీళ్ళ సహచరుడు, మన సహచరులు వీళ్ళందరూ మా నాయన సహచరులు. ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి, వీళ్ళందరితో సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి వాడు. అతనిది విగ్రహం మొట్టమొదలు చేయించి నెక్కొండలో చెరువు కొమ్ముకు మర్రి చెట్టు కింద ప్రతిష్టాపించిన నేనే. అప్పుడు ₹1,00,000 అయినాయి దానికి, ఆ విగ్రహానికి ఆవిష్కరణ సందర్భంగా. అప్పుడు ఆరూరు రమేష్ ఎమ్మెల్యే ఉండే. ఆయనే ఇక్కడ మండల అధికారులు, మండల ప్రజాప్రతినిధులు, చింతనెక్కొండ గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్లు అందరితో కలిపి పెద్ద ఎత్తున ఒక 500-600 మందితో ప్రారంభోత్సవం కొనసాగించిన ఆవిష్కరణ సందర్భంగా. తర్వాత సాకలేలమ్మ విగ్రహం కూడా అదే సమయంలో పెట్టిన. నేనే నా పైసలతోనే. ఇప్పుడు ఉన్నాయి అక్కడ శిలాఫలకాలు ఉన్నాయి, దాన్ని కూడా ఆరూరు రమేష్ గారు ఆవిష్కరించారు. ఇక తర్వాత మా నాయనది మా ఇంటి దగ్గర కూడా నేను మా తల్లిదండ్రుల పేరు మీద ఒక చిన్న భవనం కట్టిన, స్మారక భవనం. ఇది గటిక లక్ష్మి, గటిక నరసయ్య స్మారక నిలయం, చింతనెక్కొండలో. మీకు చింతనెక్కొండలో కూడా ఇల్లున్నది. అక్కడ లైబ్రరీ స్థాపించిన, లైబ్రరీ నడుస్తుంది. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ బ్రాంచ్ నడుస్తుంది అక్కడ. మెయిన్ ఆఫీస్ అక్కడ బ్రాంచ్. తర్వాత మహాత్మా జ్యోతిరావు పూలే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన 100 పుస్తకాలతో. తహసీల్దారును ఎంపీడీఓ వచ్చి గ్రంథాలయాన్ని ప్రారంభించాడు. అది 2 ఏళ్ల క్రితం. అది నడుస్తున్నది. నా ఇంట్లోనే 2 రూములు వేరే ఉన్నాయి. కింద ఒక రూము, మీద ఒక రూము. అదేమో కిరాయికిస్తా. పక్కకు కొంత స్థలం ఉంటే దాంట్లో రేకుల షెడ్తో చేసినా అది రేకుల షెడ్ అనబడదు, మొత్తం బిల్డింగ్ నమ్మనే ఉన్నది. దాన్ని గీలింగ్ చేసి పెట్టిన. అలా ఆఫీసులు నడుస్తాయి. నేను పోయినప్పుడు తిండి పడుకోవడం ఇక్కడ. పొద్దున్నాకే నెక్కడం. ఇప్పుడు ఇక్కడ కార్యక్రమాలు ఒక రిటైర్డ్ ఉద్యోగుల సంఘం, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ ఇద్దరు నడుపుతా. మిగతా సోషల్ యాక్టివిటీస్ ఇక్కడ బంద్ పెట్టుకున్నా. అవన్నీ చింతనెక్కొండకు పరిమితం చేసుకున్నా. చింతనెక్కొండకి మీకు ఏంటి సంబంధం? మీరేమో నెక్కొండలో ఇక్కడ నేను ఉద్యోగం చేసే సమయంలో ఇక్కడ స్థలం తీసుకొని ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఉంటా. యాక్చువల్లీ మీ ప్రాపర్ చింతనెక్కొండ. అక్కడ భూమి ఉన్నది, నాకు వ్యవసాయ భూమి ఉన్నది ఇప్పటికీ. తర్వాత పాత ఇల్లు ఉండే, దాన్ని కూలగొట్టి కింద 2 రూములు, మీద 2 రూములు బిల్డింగ్ వేసిన ఇటీవలనే 5-6 ఏళ్ళ కింద. కొంత 50 గజాలు పక్కకుంటే దాంట్లో రేకుల షెడ్ వేసి 3 కార్యక్రమాలు. ఏది
చారిటబుల్ ట్రస్ట్, మహాత్మా జ్యోతిరావు బాపులే చారిటబుల్ ట్రస్ట్, దానికి చైర్మన్ నేనే. మహాత్మా జ్యోతిరావు బాపులే చారిటబుల్ ట్రస్ట్ పరంగా గ్రంథాలయాన్ని స్థాపించిన, దానికి చైర్మన్ నేనే. తర్వాత సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ బ్రాంచ్ చింతనేకొండ, దానికి ఒక కన్వీనర్ పెట్టి ఆర్గనైజింగ్ కమిటీ పెట్టిన. తర్వాత గ్రంథాలయానికి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసిన. తర్వాత అక్కడ బీసీ కులాల ఐక్య వేదికను ఏర్పాటు చేసిన, చింతనొక్కడికే పరిమితం, దానికి చైర్మన్ నేనే. ఇవన్నీ అక్కడ 4 సంఘాలకు చైర్మన్ పెట్టి ఆ 4 సంఘాల బోర్డులు ఆఫీసులో పెట్టి ప్రతి నెల ఈ 4 సంఘాలను సమన్వయపరిచి నెలకోసారి మీటింగ్ పెడతారు. అన్ని విభాగాలను చర్చించుకుంటాం, నిర్ణయాలు చేసుకుంటాం, పత్రికలకు వస్తాయి సమాచారం. ప్రతి వయోవృద్ధుల దినోత్సవం నాడు ఒక 15 మందికి ప్రతి సంవత్సరం దుస్తులు పెట్టి 500 రూపాయలు ఒక్కొక్కరికి పారితోషికాన్ని అందిస్తారు. ఎవరికి ఇస్తారు? అది సీనియర్ సిటిజన్స్కు. ఎంతమంది వెళ్తారు? అట్లా దాదాపు ఒక 100 మంది అనుకుంటారు. ఇప్పుడు నేను సన్మానాలు చేసి డబ్బులు అందించింది 100 మంది దానిక అందరికి 500 ఇస్తారా? 500 ఇస్తాం. శాల్వా, కమీజు, ధోతి అయితే ధోతి, ప్యాంట్ అయితే ప్యాంటు అవి ఇచ్చుకుంటాం. 60 years ఉన్న వాళ్ళకి 60-70 మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు మధ్యలో, అంటే 70కి ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇస్తాం, కానీ ఎక్కువ ఆ రేంజ్ వాళ్ళను సెలెక్ట్ చేసుకొని ఇస్తాం. మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ గడిచింది? బాల్యం ప్రైమరీ స్కూల్ చింతనెక్కొండ. రైట్. ఎప్పుడు పుట్టిల్లు మీరు? నేను 1943 జూలై 10. అంత కరెక్ట్గా చెప్తున్నారు. ఎట్లా మీకు గుర్తుంది? అప్పుడు మా నాయన స్కూల్లో జాయిన్ చేసిన డేటే. అప్పట్లో స్కూల్ ఉండేనా? ఉన్నది, గవర్నమెంట్ స్కూల్ ఉండేది. ఏమైనా ఇబ్బందులు ఉండేనా? అంటే అప్పుడు ఉండే కానీ అది స్వతంత్ర పోరాటం, నైజాం ప్రభు పరిపాలన మధ్యకాలం, అప్పుడు నేను పుట్టినప్పుడు. అదే అర్థమవుతుంది. అప్పుడే మా నాయన తెలంగాణ సాయుధ పోరాట యోధుడుగా ఉన్నాడు. ఆ కాలంలోనే. తెలంగాణ తొలి దశలో మీ భాగస్వామ్యం ఏమైనా ఉందా? మీ భాగస్వామ్యం ఉందా? తెలంగాణ తొలి దశ 1969లో నేను పెదముప్పారం అని మాటేడు దగ్గర ఉంటుంది, హై స్కూల్లో పనిచేస్తాను. ఓకే. టీచర్ 1966 నుంచి 1972 దాకా అక్కడ 71 దాకా అక్కడ పనిచేసిన. అప్పుడు ఆ పోరాటంలో ప్రత్యేక తెలంగాణ పోరాటంలో మామూలుగా మరిపెడ, తొర్రూరు వరకు తిరిగినాం. ఓకే. మీరు టీచర్గా ఉంటూనే తిరిగినాం. అప్పుడు టీచర్ ఉద్యమంలో బాగా పనిచేసిన నేను. మరిపెడ సమితి ప్రెసిడెంట్గా పనిచేసిన ఎస్టీయూకు. తర్వాత అక్కడ రాజకీయంగానే నాకు అప్పుడు సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుండే. రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ. ఆ సందర్భంలో ఒక బహిరంగ సభ పెడితే నీ టీచర్గా ఉండే జనారెడ్డి, జనార్దన్ రెడ్డి, తేల లక్ష్మీకాంతమ్మ వీళ్ళందరూ బహిరంగ సభకు వస్తే ఆ ఊళ్ళో తరిపి వెళ్ళగొట్టితే నేను కమ్యూనిస్టు క్యాడర్ను ప్రోగ్ చేసి వాళ్ళందరినీ తిరిగి ముప్పారం రప్పించి బహిరంగ సభ ఏర్పాటు చేసి బహిరంగ సభలో నేను స్వయంగా పాల్గొన్నా. కాన్సెప్ట్ ఏంటిది? తెలంగాణ అప్పుడు ఎన్నికల మూమెంట్ ఉండే, ఎంపీ పార్లమెంట్ సభ్యుని ఎన్నిక ఉండే. అది ఉభయ కమ్యూనిస్టులు తేల లక్ష్మీకాంతమ్మను బలపరుస్తుంది. రైట్. నాకు మీ గురించి ఒక హాట్ న్యూస్ తెలిసింది. మీరు పీపుల్స్ వార్తో కలిసి పనిచేశారని చెప్పేసి. నమ్మొచ్చా? నిజంగానే మీరు పీపుల్స్ వార్తో కలిసి పనిచేసిల్లా? ఎందుకు అట్లా? మా భార్యకి ఇంట్రెస్ట్ ఉండే. ఆమె
వెపన్ పట్టుకున్నారా? వెపన్ పట్టలే. వాళ్ళకు భోజనాలు అందజేయడం వచ్చినప్పుడు. ఇక్కడనేనా? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చేది? ఇక్కడ చుట్టుప్రక్కల ఉన్నటువంటి, అంటే జనరల్గా గుట్ట ఉండాలి, వాళ్ళకి గుట్టలు ఉంటేనే కదా. ఉన్నారు ఇక్కడ పత్తిపాక గుట్ట ఉండే, చంద్రగొండ గుట్ట ఉండే. వాళ్ళకి భోజనాలు భోజనాలు తీసుకుపోయి ఒక్కోసారి వచ్చేది. ఆ సమయంలో నేను బయటికి వెళ్ళిపోయేది. మా మిస్సెస్ ఎన్ని సంవత్సరాలు పోయిలా? రోజుల 2 సంవత్సరాలు. నేను పోలే, లోపలికి పోలే, బయట నుంచే సపోర్ట్ ఇచ్చింది. మమ్మల్ని ఆసరా చేసుకొని. మీరు టీచర్గా ఉన్నారు అప్పుడు? ఉన్నా, టీచర్గా ఉన్నా. నా కొడుకును నన్ను ఇక్కడ ఎస్ఐ అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసినాడు. నా కొడుకు దొరికాడు కానీ దొరకలే. కొడుకు అంటే విజయ్. విజయ్ పెద్దోడు కదా? చిన్నోడు విజయ్. ఇది కేసీఆర్ ప్రభుత్వంలో పిఆర్ఓగా ఉండే. అతన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో 2 రోజులు కొట్టిండు. నా కొడుకు వేటాడితే నేను ఫరారు అయిపోయినా. వారం రోజుల వరకు సెలవు పెట్టి బయట బంధువుల నుంచి పోలీస్ ఆఫీసర్ మా బంధువులు ఉండి వాళ్ళు రికమెండ్ తీసుకుంటే రామయ్య అని ఇక్కడ సిఐ ఉండే నర్సంపేటలో. ఆయన పెరిపి ఆయన 10 మంది దగ్గర చంపాడు. ఆయన దగ్గర చొరవ తీసుకొని ఆయన దగ్గర పోయి దాన్ని తీసుకొని స్వయంగా పోలీస్ స్టేషన్కి వచ్చి నా కొడుకుని ఇంటికి పంపి వీళ్ళ మీద ఏ కేసు పెట్టవద్దు ఏది చెప్పని ఎస్ఐకి వార్నింగ్ చెప్పి ఆ రకంగా సర్దుమనింది. అప్పుడు డేంజర్ పొజిషన్ ఉండే. మీకు ఎంతమంది పిల్లలు మొత్తం? 2 కొడుకులు, ఒక బిడ్డ. కొడుకు బిఏఎల్. పెద్ద ఎవరు? కొడుకు భార్య పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇప్పుడు టీచర్గా పనిచేస్తుంది, స్కూల్ అసిస్టెంట్. అజయ్ విజయ్? అజయ్ పెద్ద ఆయన ఇక్కడ ఎంపీపీగా పనిచేసాడు 5 ఏళ్ళు. నా భార్య జడ్పీటీసీగా పనిచేసింది. చిన్న జడ్పీటీసీ. చిన్న ఆయన భార్య కూడా మా క్యాన్సర్తో చనిపోయినాక ఇంకా 6 నెలలు మిగిలి ఉండే పీరియడ్. మళ్ళీ ఈమె మా చిన్న విజయ్ భార్య జడ్పీటీసీ అయింది. ఆమె 6 నెలలు చేసింది. ఎంపీపీగా అజయ్ చేసాడు. నేను గ్రామ పంచాయతీ కోఆప్షన్ మెంబర్గా పనిచేసింది ఇక్కడ. ఇది సీనియర్ సిటిజన్స్ రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన. ఇప్పుడు మీ కూతురు ఆమె ఉద్యోగం చేస్తున్నది ఇక్కడ హైదరాబాద్, ఇక్కడ వరంగల్ ఏడ్ ఆఫీస్లో క్లర్క్. సో మీరు ఫ్యామిలీ పరంగా హ్యాపీయా? హ్యాపీయే. ఫ్యామిలీ పరంగా హ్యాపీ. అందరూ ఆర్థికంగా బాగున్నారు. అందరూ గ్రాడ్యుయేట్సే. కొడుకులు, కోడళ్ళు, నేను, నా భార్య, నా మనవరాళ్ళు కూడా ఇప్పుడు అందరూ గ్రాడ్యుయేట్. ఒక్కరు తప్ప అందరూ గ్రాడ్యుయేషన్. ఒక్కరు ఎవరు? విజయ్ చిన్న బిడ్డ ఇంటర్మీడియట్ చదువుతుంది, పెద్ద బిడ్డ అయిపోయింది, బీటెక్ అయిపోయింది. ఇక అజయ్ కొడుకు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు, పెద్ద ఆయన కొడుకు ఎంఎస్ చేస్తున్నాడు. ప్రైవేట్గా పార్ట్ టైం వర్క్ 2 లక్షలు వస్తాయి, వాని ఖర్చులు వాడే పెట్టుకొని అక్కడ ఉంటాడు. అమ్మాయి ఎంబీబీఎస్ చేస్తుంది, పెద్ద ఆయన. విజయ్ ఇప్పుడు మీకు బాధ అంటే మీ మేడం గారు మీరు లేదనే బాధ ఉన్నది నాకు. అంతే, ఇప్పటికి స్టిల్ ఉంది. ఇంకా బాగా నేను వర్క్ చేసేవాడిని, సోషల్ వర్క్. కొంత ఇబ్బంది ఏర్పడ్డది. 80 ఏళ్ళ దాకా నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఇప్పుడే అయితే బీపీ షుగర్ 25 ఏళ్ళు అవుతుంది అటాక్ అయ్యి. రిటైర్డ్ అయిన సంవత్సరమే అటాక్ అయింది. అంతకుముందు ఉండొచ్చు కానీ అప్పుడు బలహీనంగా సిమ్టమ్స్ ఏర్పడితే టెస్ట్ చేస్తే బీపీ ఉన్నది, షుగర్ ఉన్నది. అప్పటి నుంచి మందులు వాడుకుంటూ కంట్రోల్లో ఉంచుకుంటాను. ఇప్పుడు ఈ సంవత్సరం నరాలు చితికిపోయి రక్త ప్రసరణ సరిగ్గా జరగక అప్పుడప్పుడు తిమ్మిర్లు వచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు అదొకటి ఎదుర్కొంటానా, భార్య లేని లోటు ఒకటి నన్ను వెంటాడుతుంది. ఎందుకంటే ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇంటికి వచ్చే వరకు లేరు కాబట్టి అందుకే నేను ఎక్కువ ఇంట్లో ఉండాలి. మీరు ఏడ్చిన దాఖలాలు ఉన్నాయా?
ఏడ్చినాం, అనేక సార్లు ఏడ్చినాం. ఇంటికి వచ్చి ఏడ్చేవారు కావచ్చు. ఇప్పుడు కూడా మధ్యరాత్రి మేలుకొస్తే నాకు ఏడుపు వస్తుంది ఇప్పుడు కూడా. ఎందుకంటే తోడు లేదు కదా. అవును. తోడు నీడ చాలా ఇంపార్టెంట్. అవును. అందులో ఏదో ఇద్దరు ఆడవాళ్ళు కూర్చోడానికి వస్తారు, ఓరో వంట చేసిపోవడానికి వస్తారు. ఆయాళ్ళకి వచ్చి ఇళ్ళకి పోతారు. వాళ్ళు ఎప్పటికి ఉండేటోళ్ళు కాదు. ఇంట్లో ఇప్పుడు మా పిల్లోడు వాడు రాజకీయం ఉన్నది, వ్యాపకాలు ఉన్నాయి. వాడు హైదరాబాద్లో కొన్ని రోజులు ఉంటాడు, ఢిల్లీలో కొన్ని రోజులు ఉంటాడు, ఇక్కడ కొన్ని రోజులు ఉంటాడు. చిన్నోడు కంప్లీట్గా హైదరాబాద్లో ఉంటాడు. ఎప్పుడో నెలకోసారి వచ్చిపోతారు. వాళ్ళ కుటుంబం మొత్తం అక్కడనే ఉంటుంది. ఇక్కడ వచ్చినా నేను ఒంటరిగానే ఇది. అందుకనే నేను ఏం చేస్తాను అంటే జనం మధ్యనే తిరుగుతా ఎక్కువ. వీళ్ళకి వచ్చి ఇంత తిని మధ్యాహ్నం పూట ఒక గంట సేపు అయితే ఎవరు వంట చేసేది ఎవరు? ఒక లేడీ ఉన్నది. ఓకే. ఉక్కుసలడానికి ఇద్దరు ఉన్నారు. ఒకడు అజయ్కి, ఒకరు అజయ్ మీద ఉంటాడు, మీరు కింద ఉంటారు. కింద ఉంటాడు. 2 రూములు అటు ఉన్నాయి. పడక గది, వంట గది అటు ఉన్నది. ఇదో కామన్గా. మీద కూడా పెద్ద ఆఫీస్ ఉన్నది. కామన్గానే వాడుకుంటాం. కానీ నా తిండి, నా మెదులు 2 రూములలో నేను ఇక్కడ ఉంటాను. అక్కడ కూడా ఒక రూము ఆఫీసు వంట కూడా. మీకు మీ మేడం గారు అంటే చాలా ఇష్టమా? చాలా అంటే చాలా. మిమ్మల్ని ఎట్లా చూసుకునేవారు? బాగా చూసుకునేది. ఎట్లా? ఏది ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా కూడా ఎందుకు పోతున్నావు ఏంటిది అని అడగకపోయేది. రావంగానే నేను ఎన్ని రోజులైతే ఇక్కడ నిలకడ ఉంటానో టైంకు ఆహారాన్ని అందించేది. రాజకీయంగా కూడా తోడ్పట్టించేది. సోషల్ వర్క్స్లో కూడా తోడ్పట్టించేది. ఆమె అంగన్వాడీ టీచర్గా ఉండేది. తర్వాత జెడ్పీటీసీ అయినాక రాజకీయంలో ఉండే. చనిపోయేటప్పటికి కూడా రాజకీయం చేసుకుంటూ ఉన్నది. క్యాన్సర్తో చనిపోయింది. ఇవి అయితే అక్కడ నేను ఎక్కువ ఖర్చు పెట్టి విగ్రహాలు పెట్టింది కారణం ఏంటి అంటే మా నాయన జ్ఞాపకం. ఆయన బాగా చరిత్ర కలిగిన వాడు ఊళ్ళో, చింతనెక్కొండలో. అది మొదలు పెట్టిన. ఇక్కడ స్థానికంగా సాకలేళ్ళ మీద కూడా వీరనారి కాబట్టి ఇక్కడ స్త్రీలోకానికి కొద్దిగా కనువిపుగా ఉండాలి అనే దానికి అది పెట్టిన. మహాత్మా జ్యోతిరావు బాపులే ఆయన దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన మహనీయుడు కాబట్టి బీసీ వర్గాలకు బాగా పనిచేసినటువంటి వాడు, అక్షరాస్యత కలిగించినటువంటి వాడు. భార్యకు విద్యను నేర్పి భార్య ద్వారా పాఠశాలలు పెట్టి అందరినీ చైతన్యపరిచిన మహనీయుడు కాబట్టి అతని విగ్రహం పెట్టాలని పెట్టి ఆవిష్కరించిన. దానికి మొన్ననే వర్ధంతి సభ ఏర్పాటు చేసిన. అంబేద్కర్ జయంతి జరిగిన. ఇప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఏం చేసాం, మొదలు హరిజన్స్ ఎవరు చనిపోయినా తక్కువలో తక్కువ 2,000, ఎక్కువలో ఎక్కువ 5,000 అట్లా 20 మంది దానికి ఇచ్చిన. ఇప్పుడు ఇక ఇద్దరు ముగ్గురికి పెళ్ళిళ్ళకు 20,000. ఈరోజు చింతనెక్కొండలో ఎవరో చనిపోయారనేది టాక్. ఇవాళ నేను చింతనెక్కొండ చూసిన. ఇవాళ చనిపోలేదు, ఇంతకు ముందే ఉన్నట్టున్నారు. ఏమో ఈ రోజే అన్నట్టుగా అన్నారు. గొల్లామె వంగ. నిన్ననా ఈ రోజా? నిన్న మొన్న. వాళ్ళకు ఇప్పుడు బీసీ వర్గాలకు తక్కువ, హరిజన్స్కు ప్రతి ఒక్కరికి ఎవరు చనిపోయినా ఇస్తాను. ఇప్పటికి కూడా ఇస్తాను. ఇవన్నీ నిధులు ఎక్కడి అంటే నాకు 97,000 పెన్షన్ వస్తుంది ఇప్పటికి. అందులోకెళ్ళి ప్రతి నెల 10,000 సోషల్ వర్క్ కేటాయిస్తారు. ఓకే. యా. సో మీరు ఎవరికైనా అంటే 25,000, 50,000 అంటూ ఇంత భారీ ఇవ్వలేదు, కానీ 25, 20 ఇచ్చిన. ఎవరికి ఇచ్చిళ్ళు, ఎందుకు ఇచ్చిళ్ళు? ఒకటి వాటర్ ప్లాంట్ పెడతా అంటే నేను మోటార్ తెచ్చుకుంటా అంటే 20,000 ఇచ్చిన. ఇక్కడ చింతనెక్కొండ. ఒకరు అనాథ, కూతురు పెళ్ళి అవుతుంది, మా కులపై ఆమె. నన్ను వచ్చి మట్టెలు గాజులకు పైసలు ఏం చేశారని అడిగింది. ఆమెకు 20,000 ఇచ్చిన. ఇంకొకరికి 20,000 ఇచ్చిన అనాథలకి పెళ్లి సందర్భంగా. అంతే. ఇక హాస్పిటల్ ఉన్నది, అక్కడ హాస్పిటల్కు 2 పడకలు వేసిన ఉప కేంద్రం. ఎక్కడ హాస్పిటల్? చింతనెక్కొండ.
ఏది ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గర? గవర్నమెంట్ డాక్టరే. రైట్, ఓకే. ఆరోగ్య కేంద్రం ఉన్నది కదా, అలా ఈ నెక్కడంలో ఉప కేంద్రం ఉన్నది. క్వాలిఫైడ్ డాక్టరే అపాయింట్ అయ్యాడు. ఇద్దరు నర్సులు ఉంటారు, ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు కదా, వాళ్ళు 5-6 ఉంటారు. అలా 2 పడకలు వేసిన, రోగులకు పడకలు లేకుండే. ఇంకా ఏం చేయాలనుకుంటారు? చింత ఒకటి చేసిన, ఊరు నిండా కూడళ్ళ కాడ 20 బెంచీలు వేసిన. కూడళ్ళ కాడ 20 బెంచీలు? 20 బెంచీలు. ఇప్పుడు మనం మెయిన్ రోడ్కే 7-8 బెంచీలు వేసినాం. మర్రి చెట్టు కాడ మా నాయన విగ్రహం కాడ 2 బెంచీలు వేసిన. తర్వాత ఒక హోటల్ దగ్గర సమత హోటల్ ఉంటుంది, అక్కడ 2 బెంచీలు వేసిన. ఇంకో హోటల్ ఉంటుంది, అక్కడ 2 బెంచీలు వేసిన. ఇంకో హోటల్ ఉంటుంది, అక్కడ ఒక బెంచ్ చేసిన. ఈ అంబేద్కర్ కాడ 2 బెంచీలు వేసిన. మొత్తం 20 బెంచీలు, 2 పడకలు హాస్పిటల్కు, ఒకటి వాటర్ ప్లాంట్కు మోటరు, తర్వాత 4 విగ్రహాలు. మా ఇంటికాడ మా నాయనది ఒక విగ్రహం, మర్రి చెట్టు కింద ఒక విగ్రహం. రైట్. అసలు మీకు జాబ్ ఎలా వచ్చింది? టీచర్గా నేను ట్రైనింగ్ అయినా, హెచ్ఎస్సి వరకు చదివినాక బేసిక్ ట్రైనింగ్ చేసిన, టీచర్గా అపాయింట్ అయినా. ఏ ఇయర్లో అపాయింట్మెంట్ అయింది? 65 సెప్టెంబర్ 7వ తారీఖు. ఓకే, అంత టైం పర్ఫెక్ట్గా. తర్వాత తెలుగు డిప్యూఎల్ రాసిన, పాస్ అయినా. హిందీ విద్వాన్ రాసిన, అది పాస్ అయినా. హిందీ పండిట్గా కన్వర్షన్ చేసిండ్రు నా అభ్యర్థన మీద, అది నాకు ఇష్టం లేకుండే. అప్పటికే డిప్యూఎల్ కూడా పాస్ అయినా కాబట్టి జూనియర్ తెలుగు పండిట్గా కన్వర్షన్ తీసుకుని తెలుగు బీఓఎల్ పాస్ అయినా. తెలుగు బీఓఎల్ పాస్ అయ్యి గ్రేడ్ 1 తెలుగు పండిట్గా ప్రమోషన్ తీసుకున్నా. అప్పుడు జూనియర్ పండిట్గా ఇక్కడనే పనిచేసేది నెక్కొండ హై స్కూల్లో. తానాపూర్కు గ్రేడ్ 1 పండిట్గా ప్రమోషన్తో పోయినా. అటు నుంచి సంజ్ఞా హై స్కూల్, అక్కడ 5 ఏళ్ళు పనిచేసిన. ఆ నుండి మళ్ళీ నెక్కొండకు వచ్చిన, ఇక్కడ 5 ఏళ్ళు చేసినాక మళ్ళీ ట్రాన్స్ఫర్ పెద్ద కుర్పలు పోయిన, అక్కడ 6 నెలలు చేసిన. తర్వాత పెద్ద ముప్పారంలో 5 ఏళ్ళు చేసిన. అంతే. ఇక్కడ టోటల్ 18 ఏళ్ళు నెక్కొండ స్కూల్ సర్వీస్. పోతే ఎన్ని సంవత్సరాలు? 36 ఏళ్ళు చేసిన. 36. సార్ 36 ఏళ్ళలో మీరు హెడ్ మాస్టర్ వరకు వెళ్ళలేకపోయారా? నేను రిటైర్డ్ అయినాక నాకు నా తోటలకు ప్రమోషన్ వచ్చింది నెల రోజులకే. నేను ఇంకో నెల రోజులు గెజిటెడ్ హెడ్ మాస్టర్గా వచ్చానండి. ఇంకొక 1 మంత్ మొదలు రిటైర్డ్ అయినా కాబట్టి ఆ ఛాన్స్ పొందలేకపోయినా. ఎనీహో ఏంది అంటే, నాకు ఈ సోషల్ వర్క్స్ ఇదివరకు ఒక రాజకీయ దృక్పథం నుంచి మిదిలిన ఉద్యోగం చేసుకుంటూ, రిటైర్డ్ అయినాక కూడా ఒక శతాబ్దం రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ, దాంతోనే చలామణుకుంటూ ఉన్నా. మామూలు చనిపోయిన తర్వాత ఇంట్లో కూర్చుంటే బాగుండదని ఇక్కడి నుంచి మకం చింతనెక్కడికి మార్చుకున్నాను. అంటే మెదడు ఎక్కువ. అక్కడికి పోయి స్వగ్రామంలో మన చరిత్ర ఉండాలి, అవును అని అక్కడ ఆ ఊరిని ఎన్నిక చేసుకొని అక్కడ మెదులుతుంటారు. ఉద్యోగానికి అక్కడనే ఉంటాయి. ఇక ఓకే, చింతా నెక్కొండలో ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు? ఉన్న వాటిని పోషించుకుంటూ, సాధనైతే ఆరోగ్యం పర్మిట్ చేస్తే వీటి ద్వారా జనాన్ని ఇది చేయాలి. సర్పంచ్గా పూడిపించిన, ప్రచారం చేసుకున్నా అంతే. నేను డబ్బులు ఇచ్చి ఓట్లను కొనదలుచుకోలేదు. అందరు ఎవరికి మీరు సపోర్ట్ చేసిళ్ళు? నేనే నిలబడ్డా. మీరు నిలబడ్డారా? ఏది గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇండిపెండెంట్ గా, ఏ పార్టీ లేదు, సహకారం లేకుండా, ఏది లేదు. నీకు ఏం చేసినంటే ఒక 600 మంది మహిళలతోని 2 రోజులు ప్రచారం చేసిన. 600 మంది వాళ్ళకు మాత్రం పెట్టుబడి పెట్టిన. ఒక్కొక్కరికి 300 ఇచ్చేది రోజు. అట్లా
600 మహిళలకు ఎన్ని రోజులు? 2 రోజులే వాళ్ళతో తిరిగింది. 2 days. ఇంకా 3 రోజులు నేను జిమ్ పెట్టుకొని ప్రచారం చేసుకున్నా. స్టిక్కర్లు అతికేసుడు, బ్యానర్లు ఎన్ని పడ్డాయి సార్ ఓట్లు? ఓటర్ 100-120 కూడా. దాన్ని దృష్టిలో పెట్టుకోలే, గెలవాలనే దృష్టి కాదు, పోటీ పెట్టి ప్రచారంలో ఉండాలి, జనాన్ని చైతన్యపరచాలి. ఓకే, అట్లా చేసింది. దాంతో పెద్ద ఊపు వచ్చింది ఊళ్ళే. ఓకే, ఇప్పుడు 2-3 ఉపసంఘాలు గ్రామ పంచాయతీ తరఫున అంగన్వాడీ స్కూల్కు ఓ కమిటీ ఉండే, అందులో మెంబర్ నేను. తర్వాత ఇంకేదో పెట్టిండ్రు, అది స్టాండింగ్ కమిటీ, దాంట్లో సభ్యుని. ఇప్పుడు కోఆప్షన్ మెంబరు ఎన్నికలు ఉన్నాయి, దాంట్లో కూడా నన్ను ప్రపోజ్ చేస్తున్నారు. ఓకే, యా, కోఆప్షన్ మెంబర్ అంటే మీరు అంటే జనరల్ కాంగ్రెస్ ఏం కాదు కదా మీరు, అంటే జనరల్ గా వాళ్ళ పార్టీ వ్యక్తులు. నాకు అనుకూలంగా ఇటు టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. అట్లా అంటారా? ఓకే, కాంగ్రెస్ వాళ్ళు అని అంటున్నారు. ఇప్పుడు మీ నాగరాజు నాకు దగ్గరే, ఓకే, ఇప్పుడు ఓకే, రమేష్ దగ్గరే, ఓకే, దయాకర్రావు దగ్గరే. ఓకే, రైట్. చింతానెక్కొండలో ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్ ఎలా ఉంది? డెవలప్మెంట్ ఎట్లా ఉంది? డెవలప్మెంట్ ఆయన పరిపక్వత చెందిన మనిషి కాదు, సామాజిక అవగాహన లేదు, పరిపాలన జ్ఞానం లేదు. ఆయన నన్ను ఆశ్రయిస్తాడు ఎప్పటికీ. అక్కడ దొరల ప్రాబల్యం ఉన్నది, ఎల్లుల ప్రాబల్యం ఉన్నది. అయితే దాన్ని నేను కొద్దిగా తగ్గించిన. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పూర్తి నన్ను బలపరిచేది, నేను కాంగ్రెస్ నుంచే నాకు టికెట్ ఇద్దరు, నేను సర్పంచ్నే అయిదును. వాళ్ళు ఈయన వస్తే పూర్తిగా అనిగిపోతామని ఆ నమ్మకానికి టికెట్ ఇప్పించుకొని ఇది చేసిండు. ఆయన బై ఛాన్స్ తక్కువ ఓట్లతో గెలిచిండు. ఇప్పుడు ఏంటి అంటే అందరిగా నన్ను కాంగ్రెస్ వాళ్ళే, మీరు బ్యాక్గ్రౌండ్గా ఊళ్ళో ఉండాలి, గ్రామ పంచాయతీని కూడా మీ సలహాతోనే నడిపించాలి అని అందరూ ప్రతినిధులు చేస్తాను. అట్లనే నడుస్తాను గ్రామ డెవలప్మెంట్ కొరకు కొద్దిగా. ఒక్క నా సైడ్ నేనేమంటున్నా అంటే, మీరు ఇప్పటిదాకా బెంచెస్, విగ్రహ ప్రతిష్టాపన ఇవన్నీ చేసిళ్ళు. ఇదే చింతానెక్కొండలో చెట్లు నాటండి. ఇప్పుడు వర్షాకాలం రాబోతుంది, మీకు నిజంగా చిరస్కాలంగా పేరు రావాలనుకుంటే చెట్లు నాటండి. వయోజనుల కొరకు 3 సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇప్పుడు అలా 100 మంది నిరక్షరాస్యులు 18 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ లోపుల్లో అక్షర జ్ఞానం లేని వాళ్ళకు సెలెక్ట్ చేసిన 100 మందిని దాంట్లో 3 సెంటర్లను చేసి ఆ 3 సెంటర్లకు వాలంటీర్లను పెట్టి అక్షరాస్యత కార్యక్రమం నడిపిస్తాను రోజు రాత్రి. చెట్ల కార్యక్రమం ఉందా మీకు? చెట్ల కార్యక్రమం తలపెట్టే ఆలోచనలో ఉన్నారా? అదొకటి పెట్టాలి, ప్రతి గల్లీ పెట్టండి చెట్ల కార్యక్రమం. మీరు చూశారనుకుంటా, గంగదేపల్లి విలేజ్ ని మీరు విజిట్ చేసిల్లా? గంగదేపల్లి విలేజ్ విజిట్ చేయలే. ఎట్లా ఉంటుందంటే ప్రతి గల్లీకి ఇరువైపులా చెట్లు ఉంటది, చాలా అద్భుతంగా ఉంటది. మరియాపురం విలేజ్ కూడా చాలా అద్భుతంగా. అది మరియాపురంలో తిరిగిన అంటే సంగం మండలమే, అదే ఇక్కడ ఊకొల్ల దగ్గర. అది ఊకొల్లే. ఓకే, మరియాపురం విలేజ్ అయితే నేను 2 విజిట్ చేసిన. యా, ఇరువైపులా చాలా అద్భుతంగా చెట్లు ఉంటది, మధ్యలో రోడ్డు, ఇరువైపులా చెట్లు, చాలా అద్భుతంగా ఉంటది. యా, సో ఇంకా చింతానెక్కొండలో ప్రాబ్లమ్స్ అంటూ ఏమున్నాయి? ఇంటర్నల్ రోడ్స్ కొద్దిగా శుభ్రం చేయాలి, అలసత్వం, సీసీ రోడ్స్ కరెక్ట్ లేవు. శ్రామికులు ఒళ్ళుంచి పనిచేస్తలేరు, ఏదో వంతుకు దాసరికి అలాంటిచ్చినట్టు అట్లా వడబోతారు, ఇట్లా ఊసిన చేసి ఇంట్లో పడతారు. అదొకటి. పరిశుభ్రత, పారిశుద్ధ్యం. రెండవది ఏంటంటే ఇంటర్నల్ రోడ్స్, ప్రతి గల్లీకి సీసీ రోడ్ ఉండాలి. ఇప్పుడు కార్యక్రమం రేపు అక్కడ ఇది ఉన్నది, ఇదేంటి సభ. సీసీ రోడ్స్ అయితే రాబోతున్నాయి, అంతేనా?
యా ఓకే. సో చింతానెక్కొండ గ్రామ ప్రజలకి మీరు ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా? ఏం లేదు, అందరూ ఓటును అమ్ముకోవద్దు. డబ్బులు ఇచ్చినకే ఓటు వేయడంలో ఆ అమాయకుడు ఎన్నికయ్యి డబ్బు ఉంటుంది, డబ్బు పెట్టి గెలిచినాక ఏం పని చేయలేకపోతాను. కాబట్టి మీరు చైతన్యపడి సక్రమంగా ఓటును వినియోగించుకోవాలి, ఓటు హక్కును భంగపరచొద్దు అని పెద్ద ఎత్తున సదస్సు పెట్టి 1-2 సార్లు చైతన్యవంతులు చేయాలని అదొక తలంపు. ఊళ్ళో మొత్తం ఏ వాడలో కూడా రోడ్డు అపరిశుభ్రంగా లేకుండా అన్ని సీసీ రోడ్లు ఏర్పడాలని, దానికి కృషి చేయాలి అనేది. యా ఓకే. మీరు సొసైటీని ఉద్దేశించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏ సొసైటీ? సమాజంలో కులమతాలకు లొంగాల్సిన అవసరం లేదు. మానవులందరూ మన రాజ్యాంగాన్ని అనుసరించి నడుచుకోవాలి. రాజ్యాంగమే పరమావధి. ఈ దేవుడు కాదు, ఆ దేవుడు కాదు, ఈ కులం కాదు, ఆ కులం కాదు, ఎక్కువ కులపోళ్ళు అధికులం అని పెత్తను కొనసాగించే పరిస్థితిని రూపమాపాలి. కులాలను అనుసరించి బ్రాహ్మణుడు చెప్పిందే మంచి విషయం, వాడు వేదమూర్తి కాబట్టి వాడిని అనుసరించే మనం నడుచుకోవాలనేది కూడా తప్పు. మన రాజ్యాంగాన్ని అనుసరించి తప్పు. కులం లేదు, మతం లేదు, పౌరులందరూ సమానం. పౌర హక్కులను కాపాడుకోవాలి. సమాజాన్ని ఏర్పాటు చేసే దృక్పథంలో ఉండాలి. అందరం సమానులమైనటువంటి అభిప్రాయం కలిగి ఉండాలి సమాజంలో. ఈ కులపోడు పెద్ద, ఆ కులపోడు పెద్ద, వీడు అధికుడు, వీడు బ్రాహ్మణుని అవపడంగానే వాడు గంజాయి తాగినా, మాంసం తిన్నా, వ్యభిచారం చేసిన వారి కాలు మొక్కాలి, వారిని దండం పెట్టాలి అనే పరిస్థితిని మానుకోవాలి. దొరరాజ్యం ఉండొద్దు. అధిక కులపోలే పెత్తనం చేయాలి అనే ఆనవాయితీ తొలగించాలి. ఇప్పటికది కొంత తగ్గింది. కొంత తగ్గిందా అంటే చాలా ఉందా? చాలా ఉన్నది ఇప్పటికి. వాళ్ళే ఒక 50 కుటుంబాలు ఉంటాయి ఎల్లవల్లి, వాళ్ళే పెత్తనం చేస్తా అంటారు. ఇప్పుడు నేను పోయిన కాడి నుంచి కొద్దిగా జనం చైతన్యపడ్డారు కాబట్టి నా మీద అక్కస్ వాళ్ళకు. ఓకే, మా డామినేషన్ కొంత తగ్గిస్తాను కదా ఏమి అని మళ్ళీ విధి లేక దాన్ని అనుసరిస్తారు. ఓకే, నడుస్తుంది అట్లా. మనం ఏంది అంటే కొంత బ్రతికినంత కాలం ఐడియల్గా కూర్చోకుండా, అరే నాకు సాధ కాదు 80 ఏళ్ళు మీద పడ్డాయి కాబట్టి తిరగొద్దు అది అంటే మీరు ఫోన్ చేసినప్పుడు నేను చింతనగూడలోనే ఉన్నా. ఆ ఎండలో వచ్చిన ఇటు. ఓకే ఓకే. అయితే ఉన్నంతకాలం మనం పని చేయాలి, జనం మధ్యలో ఉండాలి, జనంతో సంబంధం పెట్టుకుని ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అనేది నా ఉద్దేశం. మీకు 82నా 83నా ఇయర్స్? 83. మిమ్మల్ని చూస్తే అట్లా లేరు. ఏంటి మీ ఆహార నియమాలు ఎట్లా ఉంటాయి డైలీ? ఏవి పొద్దున్నే లేస్తా, ఒక అర్ధగంట సేపు కుక్క ఉంటుంది, కుక్కను తీసుకొని రైల్వే ట్రాక్ దాన్ని బడి ఓ అర్ధగంట సేపు తిరుగుతా, అది వ్యాయామం అయిపోతుంది. రోజు రాగులు, సజ్జలు, మాగిజొన్నలు, మినుములు ఇవన్నీ కలిపి, పెసర్లు ఇవన్నీ కలిపి రాత్రిపూట నానబెట్టి పొద్దున పని మనిషి వచ్చి గ్రైండర్లో పట్టి 2 దోశలు ఇస్తుంది. పొద్దున మీరు దోశలు మాత్రమే తింటారా? దోశలు తింటా. మధ్యాహ్నం అన్నము? మధ్యాహ్నం కొద్దిగా అన్నం, ఒక కోడిగుడ్డు కూర, డైలీ డైలీ ఒకటి, పెరుగు, మళ్ళా రాత్రికి ఒక దోశ తిని 1/2 సేరు పాలు తాగుతా. మీకు ఆల్కహాల్ హ్యాబిట్ ఉందా? లేదు. సిగరెట్ లేదు, సోడా కూడా తాగా. ఇంతే ఇక. అంటే చిత్తర కూడా ఒక టీ తాగుతా డైలీ. అచ్చం పాలల్లో అయితే పత్తి అయిపించి వితౌట్ షుగర్, అది ఒకసారి కొద్దిగా రిలీఫ్ కొరకు తాగుతా. ఇక్కడ సమత హోటల్. ఓకే, రైట్. సో మీ జీవితం ఇప్పటిదాకా పరిపూర్ణంగా బతుకుతానా? భార్యలో లేని లోటు సగం జీవితాన్ని హరింపజేస్తాను. అవునవునవును. మీరు ఎన్ని సాధించినప్పటికీ ఇంటికి వచ్చి చూస్తే మీకు ఏమైంది, నాకు నేనే దిట్టు చేసుకొని వెల్తీ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా ఉంటుంది.
ఇక్కడికి వచ్చి రోజు 20 మంది కార్యకర్తలు మా వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడి సమావేశాలు అయిపోతారు. వాళ్ళని పట్టించుకోను నేను. ఓకే, నా జాసలో నేనే ఉంటాను. మీరే మా వ్యాపారం నాదే. మళ్ళీ పోదలుచుకుంటే నేను వెంటనే వెళ్ళిపోతా. మీకేమైనా వ్యాపారం ఉందా? వ్యాపారం లేదు. ఇదివరకు ఎల్ఐసి ఏజెంట్ ఉన్నట్టు మొదట్లో 20 ఏళ్ళు ఏజెంట్గా పనిచేసి. అంటే మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత మీరు ఎల్ఐసి ఏజెంట్? రిటైర్డ్ కాకముందే ఎల్ఐసి ఏజెంట్గా ఉన్నా. 20 ఏళ్ళు పనిచేసిన. అవునా? 20 ఏళ్ళు పనిచేసిన. చైర్మన్ క్లబ్ మెంబర్ దాకా అయ్యి ఈ సామాజిక కార్యక్రమాలు చేయడం దీనికి కుదరకపోతే తను త్యాగం చేసేసిన. ఓకే. నెలకు 10,000 రూపాయల కమిషన్ వచ్చేది, దాన్ని వదులుకున్నాను. ఇప్పుడు ఎవరికైనా హెల్ప్ చేయాలంటే మనం ఎవరికైనా సమస్య ఉందని చెప్పేసి మీ దగ్గరికి వస్తే వాళ్ళకి మీరు వస్తారు. వాళ్ళకి మీరు హెల్ప్ సమస్యలు ఉంటాయి. ఎంతమంది హెల్ప్ చేస్తారా? కోర్టు సమస్యలు ఉంటాయి. కోర్టు ఎట్లా పోవాలి, ఎవరి దగ్గర పోవాలి, అంటే లీగల్ ఇష్యూస్ ని కూడా మీరు సాల్వ్ చేస్తారా? చేస్తా. ఎలా? మీకు అడ్వకేట్లు తెలిసిన వాళ్ళు ఉన్నారా? మనకు లా బుక్స్ కొన్ని కొనుక్కున్నా నేను. ఏ నేరానికి ఏ శిక్ష ఏంటిది, ప్రొసీజర్. ఎల్ఎల్బి చదవలేకపోయారా మీరు? చదవలే. ఉద్యోగం, అట్లా పోరాటాలు మీరు చేయాలనుకుంటే ఇప్పటికైనా చేయొచ్చు. ఎల్ఎల్బి చేయొచ్చు. ఇప్పటికి దానికి ఎల్ఎల్బి చేయడానికి ఏజ్ లిమిట్ అట్లాంటి ఏమి ఉండదు. అది చేయొచ్చు. ఇంకా వేరే స్టడీ కూడా చేయొచ్చు. నేను బిఏ వరకే. మీరు ఇప్పటిదాకా మీ 83 సంవత్సరాల్లో సాధించింది అంటూ ఏంటిది గర్వంగా చెప్పుకునే ఒక యాక్టివిటీ? వాట్ ఎవర్. ఏదైనా రాజకీయ రంగంలో అన్ని పార్టీలు స్టేట్ లెవెల్లో నన్ను గుర్తిస్తాయి. పార్టీలు అతీతంగా గుర్తిస్తాయి. నెక్కొండ ఏరియాలో మల్లయ్య సార్ అనేటు ఒకడు ఉన్నాడు, సామాజిక కార్యకర్త అనేది గుర్తింపు ఒకటి ఉన్నది. ఇప్పుడు ఆ గుర్తింపుతోనే కదా మీరు వచ్చింది. అవును. తర్వాత క్రీడారంగంలో జర ప్రోత్సహిస్తాను నేను. ఎక్కువ రాజకీయం ఫస్ట్, సెకండ్ క్రీడారంగం. యంగ్స్టర్స్. ఓకే. ఇప్పటి యువత దారి తప్పుతున్నారా, దారి తప్పారా? దారి తప్పిండ్రు. ఆల్రెడీ తప్పిండ్రు, ఇంకా తప్పుతారు. ఎందుకంటారు? ఇప్పుడు తాగుడు, ఓన్లీ డ్రింక్, సనాతన ఆచారాలు ధర్మాలను పాటించడంలో వైఫల్యం చెందడం. ఎందుకంటే శాస్త్రీయ దృక్పథంతో ముందుకు పోవాలి. సమాజ పరిణామాన్ని అర్థం చేసుకోపోవాలి. దానికి విరుద్ధంగా తాగుడు మైకంలో విచ్చలవిడి తాగుబోతు సంఘాలను ఏర్పాటు చేసుకుని ఆ కలయిక దేనికి పని చేస్తుంది? అనర్థాలకు పని. గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు దేనికన్నా? వినాయక చవితి వస్తే చందాలు వసూలు చేసుడు, తాగుడు, విగ్రహాలను పెట్టుడు. మీరు ఇస్తారా? చందా ఇస్తారా? అట్లాంటి వాటికి ఇవ్వరు. అసలుకి చింతానెక్కంలో మీరు విగ్రహం ఏర్పాటు చేస్తారా వినాయక చవితి? నేను ఎందుకు నాకు ఇష్టం లేదు. మీకు దేవుళ్ళ పైన నమ్మకం లేదా? లేదు. మీరు నాస్తికులా? హేతువాది. అంటే నాస్తిక వాదానికి దగ్గర. అసలు మార్క్సిజం నాకు నమ్మకమైన సిద్ధాంతం. ఇప్పటిదాకా మీరు తిరుమల దేవస్థానం దర్శించాలని అంటే బంధువులతో పోతే కానీ అదే కావాలని గుళ్ళే పోయి దేవుని మొక్కే పరిస్థితి ఉండదు. పరిసరాలలో దిక్కుంటుంటా క్యూ పెట్టి చింతానెక్కండ కోసం ఎన్నో చేస్తున్నారు కాబట్టి వినాయక చవితి వచ్చినప్పుడు ఒక విగ్రహంని మీరు కూడా నేను పెట్టగాని పూర్తి మా చుట్టుప్రక్కల నా ఇంటి పక్కకు చేసేటోళ్ళకు కొద్దిగా 5,000 మీరు అట్లా అందిస్తా. ఓకే, రైట్. సో ఈ 83 సంవత్సరాల్లో మీ టార్గెట్, మీ గోల్స్, మీ అచీవ్మెంట్స్ వాట్ ఎవర్ అన్ని రీచ్ అయ్యిలా? 80%. 80% అంటే ఇక్కడ రిమైనింగ్ 20% ఉంది. ఏంటిదా 20%? 20% ఏంటి అంటే ముఖద్వారం ఊళ్ళకు ఒకటి స్వాగత కృతజ్ఞతలని ఒకటి బోర్డు పెట్టిన వెల్కమ్ ఉన్నది. చూసిండ్రా? నేను అంత అబ్జర్వ్ చేయాలి. ఓకే, అదొకటి ఉన్నది. ఒకటి ఆర్చి పెట్టాలని ఉన్నది. ఆర్చి అది సుస్వాగతంతో. ఓకే ఓకే ఓకే. ఆర్చ్ అంటే 2 చోట్ల పెడతారా? ఇక్కడ పెడదాం. వరంగల్ నుంచి వచ్చే తోల
ఇక్కడ చెరు దగ్గరనే. ఇది బస్ స్టాప్ ఉన్న కాడనా? బస్ స్టాప్ ఉన్న, అది వాటర్ ట్యాంక్ ఉన్న కాడ కాదు, బస్ స్టాప్ ఉన్న కాడ. ఓకే, ఆర్చ్ ఒకటి కట్టిస్తే 100% అయిపోద్దా? మా నాయన పేరు మీద. ఓకే, అక్కడ బస్ స్టాప్ ఉంది. ఆడ ఊళ్ళో పోయేది కాడ. ఎక్కడ నుంచి ఊళ్ళోకి పోయేది? ఇటు నుంచి వరంగల్ నుంచి అంటే సమత హోటల్ దగ్గర. సమత హోటల్ దగ్గర. ఓకే ఓకే, చాగల ఐలమ్మ విగ్రహం దగ్గర. విగ్రహం పక్కకు. ఓకే, రైట్ రైట్ రైట్. విగ్రహం పక్కకు ఊళ్ళో పోయే. అవునవునవును, దారి ఉంది. పెడితే 2 పెట్టండి, ఒకటి బస్ స్టాప్ కాడ పెట్టండి, ఇంకోటి ఇది అయితే పెట్టేది ఉన్నది. అది ఆరోగ్యం పర్మిట్ చేస్తే కొద్దిగా కొన్ని తగ్గించుకుందాం అనుకుంటున్నా. ఈ విచ్చలవిడిగా ప్రతి కార్యక్రమాన్ని మీద తీసుకునేది ఏంటంటే విచ్చలవిడిగా మీరు చేస్తే కూడా పేరుండదు. అందుకే అవన్నీ తగ్గించుకొని సీనియర్ సిటిజన్స్ ఒకటి, ఈ గ్రామ పంచాయతీలో కొద్దిగా ఈ ఏంటిది ఈ ఐచ్ఛికంగా పాలకవర్గ సభ్యుని తీసుకోవడం, రైట్, గది కూడా దక్కించుకుంటే కొద్దిగా మనం వ్యక్తిగతంగా పోకుండా ఒక పాలకవర్గ సభ్యునిగా. ఇప్పటిదాకా మీరు అన్ని చింత నెక్కొండ చేసిల్లు, నెక్కొండకి ఏం చేయలేదా? ఒక్క భవనమే కట్టించిల్లు. 2 భవనాలు కట్టించిన, ₹1,00,000 దానికి డొనేట్ చేసినాను ఆరోగ్య కేంద్రానికి. అది నిర్మాణం జరిగేటప్పుడు ఇక అన్ని సేవా కార్యక్రమాలు చేసినాం. కానీ డబ్బు పెట్టినవి మాత్రం సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ ఉద్యోగులు, ఈ రెండింటికి ఆఫీసులో పెట్టిన. ఇక్కడ లైట్గా 2-3 బెంచీలు వేసినాయి. వీళ్ళే. మీకు ఇన్స్పిరేషన్ అంటే ఎవరు సార్? ఎవరినైనా మీరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారా? ఇవన్నీ ఇప్పుడు సేవాకరం ఏదైతే చేస్తున్నారో. అంబేద్కర్, జ్యోతిరావు బాపులే, వీళ్ళిద్దరే. ఓకే, వీళ్ళిద్దరు. ఓకే, అందుకే ఆ 2 కార్యక్రమాలు ఘనంగా చేస్తాను నేను. జ్యోతిరావు పూలే, అంబేద్కర్ మంచిన మనిషి ఎవడున్నాడు? కాన్స్టిట్యూషనల్ హెడ్. ఇప్పుడు ఆయన చదువుతోనే మనం ఇంత ఫ్రీగా బతుకుతాను. చట్టం లేకపోతే ఈ పెత్తందారుల మధ్యన ఘోరమైన బ్రతుకులు ఉండవు. అవును అవును, కరెక్టే. ఫైనల్లీ ఇంటర్వ్యూ ముగించే ముందు ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఫైనల్ వర్డ్. శేష జీవితం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రజాసేవలో వ్యక్తిగతంగా మనుగడ, చరిత్రకు నిలిచే సామాజిక కార్యక్రమాలు మరికొన్ని కొనసాగించాలనేది నా తలంపు. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.